హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీ యొక్క యూత్ నేమ్ తో ఇలాంటి హ్యాపీ గణేష్ చతుర్థి ఫోటో ఎడిటింగ్ ని చాలా సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా పిక్సార్ట్ యాప్ ఉపయోగించి. ఎలానో చెప్తాను. ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఎడిటింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకా చాలా కూడా తీసుకొస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ ఫోటోని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తారనుకోండి, గూగుల్కి వెళ్తారు. అక్కడ టాప్ లో వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC 188 అని సెర్చ్ చేస్తే మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసి కిందికి వెళ్ళారంటే అక్కడ ఇమేజెస్ అని ఉంటుంది. అందులో మీకు 2 ఇమేజెస్ ఉంటాయి. ఒకటి PNG ఇమేజ్, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో వాటిని అయితే తీసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలాంటి HD ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా జరిపితే ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుంది కదా, ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. తర్వాత ఇలాంటి రెడ్ లైనింగ్తో ఒక PNG ఇమేజ్ ఉంటుంది. దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఫింగర్తో ఈ విధంగా సైజుని పెంచుకొని ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి సెట్ అయింది కదా. ఇప్పుడు దానిపైనే ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు యూత్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సపోజ్ నేను ఏదో ఒక యూత్ నేమ్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఓన్లీ సింగిల్ లైన్లో ఉండేలాగానే చూసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారు, లాస్ట్కి వచ్చేసి ఇక్కడ బెండర్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా మూవ్ చేస్తే కర్సర్ని ఈ విధంగా పాయింటర్ మూవ్ చేస్తే ఈ విధంగా బెండ్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ లెంత్ని బట్టి అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బెండ్ చేసుకున్నాను. ఇంకా మీరు ఈ లెటర్స్ని కొంచెం స్పేస్గా అంటే స్పేస్ ఇవ్వాలనుకుంటే లెటర్స్ మధ్యలో ఇక్కడ జరిపితే ఇక్కడ స్పేసింగ్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యారెక్టర్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాని తర్వాత దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత టాప్లో ఎరేజర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ బాటంలో ఎరేజర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా హార్నెస్ సైజు సెలెక్ట్ చేసేసుకొని కొంచెం ఎరేజ్ చేసుకోవాలి. అది కూడా స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్ టెక్స్ట్ అండ్ ఎండింగ్లో ఉన్న టెక్స్ట్లు కొంచెం ఈ విధంగా ఎరేజ్ చేయడం వల్ల మనకు ఆ స్మోక్ ఎఫెక్ట్లో ఈ టెక్స్ట్ అనేది కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. దీని ద్వారా మనకి మంచి ఎఫెక్ట్ అయితే మంచి లుక్ అయితే ఉంటుంది. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇలా జరిపినట్లయితే ఇక్కడ షాడో కూడా అప్లై చేసుకోవాలి. ఈ షాడో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పొజిషన్లోకి వచ్చేసి సెంటర్లోనే పెట్టేసుకోవాలి. హారిజంటల్ వర్టికల్ సెంటర్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక PNG ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను మీకు 2 ఇమేజ్లు అని చెప్పాను. ఇంకొక ఇమేజ్ కూడా ఉంటుంది, గాడ్ ఇమేజ్. దానికోసం ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. గాడ్ PNG ఫోటో యాడ్ చేసి యాజ్ టీజ్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో ఏ విధంగా అయితే ఉందో అదే ఫోటో పైన యాజ్ టీజ్గా సెట్ చేయాలి. ఈ విధంగా సెట్ అయిపోయింది. చూడండి, త్రిశూల్ అనేది కొంచెం ఇక్కడ టెక్స్ట్ పైన మనకి లైన్ పైన వచ్చేసింది అనమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ హ్యాపీ అని తీసుకున్నాను. సపరేట్గా హ్యాపీ అని తీసేసుకొని ఇలా పెట్టేశాను. ఇప్పుడు కొంచెం చిన్న పెట్టేసుకొని ఇలా కింది పెట్టేశాను. మళ్ళీ దీన్నే నేను డూప్లికేట్ చేశాను. ఓకేనా, డూప్లికేట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ గణేష్ చతుర్థి అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా 2 లైన్స్లో తీసుకున్నాను. ఆ తర్వాత స్పేసింగ్లో ఇక్కడ లైన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ ఈ విధంగా దగ్గరికి తీసుకున్న తర్వాత హ్యాపీ కింద ఇలా పెట్టేశాను. ఇప్పుడు వీటికి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను హ్యాపీ పైన క్లిక్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టైల్స్ పైన క్లిక్ చేయండి. ఈ స్టైల్స్లో ఇంటర్నెట్ ఆన్లో ఉంటే ఇందులో మీకు చాలా స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ కాకుండా మీరు మాన్యువల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎలా అంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ వచ్చేస్తే ఫాంట్ అని ఉంటుంది. సో ఈ ఫాంట్స్లో మీకు డిఫాల్ట్గానే చాలా ఫాంట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇలా నేను ఒక ఫాంట్ అయితే అప్లై చేశాను. మీరు ఇంకా మాన్యువల్గా మీరు ఇంకా చాలా బాగా ఎడిట్ చేసుకోండి. ఇంకా చాలా ఫాంట్స్ ఉంటాయి. సో ఈ ఫాంట్ అప్లై చేశాను. తర్వాత కలర్లోకి వెళ్ళేసి కలర్లో వైట్ తీసేసుకొని మళ్ళీ స్ట్రోక్లోకి వచ్చేసి స్ట్రోక్లో మీకు నచ్చింది రెడ్ లేదా ఏదైనా సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఈ టెక్స్ట్ని కొంచెం పెద్దగా పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. కిందికి పెట్టేస్తున్నాను. దీనిపైన ఈ హ్యాపీ ఏదైతుందో అది కూడా పెట్టేసుకున్నాను. చూడండి, ఓకేనా. ఇప్పుడు గణేష్ చతుర్థికి కలర్ అప్లై చేస్తున్నాను. కలర్ వచ్చేసి మీరు సింగిల్ కలర్ లేదా ఏదో ఒక గ్రేడియంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సింగిల్ కలర్ పెట్టేసి లేదా ఇక్కడ గ్రేడియంట్లోకి వెళ్ళేసి సో ఫస్ట్ కలర్ ఎల్లో తీసుకున్నాను. సెకండ్ కలర్
గ్రీన్ తీసుకుంటాను చూడండి, ఇలా సెట్ అయింది నాకు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు ఈ విధంగా కలర్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ పైన క్లిక్ చేసి షాడోని కూడా ఎనేబుల్ చేయండి. ఇప్పుడైతే చూడడానికి అయితే ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా మీకు నచ్చిన టెక్స్ట్ కలర్స్ కూడా ఉపయోగించండి. ఆ తర్వాత టిక్ కుమార్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ ఫోటోని క్లారిటీ పెంచుకోవడానికి ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏఐ ఎన్హాన్స్ అని ఉంటుంది లాస్ట్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఫోటోని క్లారిటీగా పిక్సెల్స్ యాడ్ చేసి ఫుల్ హెచ్డీలోకి కన్వర్ట్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఫోటోని చాలా ఎన్హాన్స్ చేసి హెచ్డీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి తర్వాత యారో మార్క్, తర్వాత కింద సేవ్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తే ఈ ఫోటో గ్యాలరీలోకి మీ మొబైల్లోకి సేవ్ అవుతుంది. ఈ ఫోటో ఎడిటింగ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.